హాయ్! వెల్కమ్ బ్యాక్ టు రేచల్ విలేజ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కొత్తగా మా ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజైతే నేను ఉదయాన్నే అయితే 5:30కి అయితే లేచాను. ఇంకా లేచి బయటకైతే వెళ్ళలేదు. బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే నేనైతే పనులన్నీ చేసేసుకుంటున్నాను. బయట అంతా చీకటిగా ఉంది. నాకు 6:30, 7 కల్లా ఇంట్లో లోపల పని అంతా అయిపోతుంది. కాబట్టి ఇంకా నేను బయటికి వెళ్ళకుండా ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను. అందుకని చెప్పి లేచి ఫస్ట్ టీ అయితే పెట్టుకొని తర్వాత ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు లేచి ఎన్ని గంటలకు లేస్తే అన్ని గంటలకి టిఫిన్ అయితే అడుగుతూ ఉంటారు. అందుకని చెప్పి ఇంకా నేనైతే ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక టీ తాగేసి ఇంక ఇడ్లీకి అయితే పెట్టేస్తాను. మా ఇంట్లో ఇడ్లీ అయితే బాగా తింటారు. టిఫిను అంటే దోశ వేడి కదా, అది తక్కువ పెడతాను. ఇడ్లీ అయితే ఎంత బాగా తిన్నా నాకేం ప్రాబ్లం ఉండదు. అండ్ పిల్లలకు కూడా మంచిది కాబట్టి నేను ఇడ్లీ అయితే పిల్లలకి చేసి పెడుతూ ఉంటాను. ఇడ్లీ కూడా చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి. మాకు బాగా కుదురుతాయి. మెత్తగా ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఎందుకంటే పిండి మనం తయారు చేసుకునేటప్పుడు ఆ మినుములు అనేది చాలా మెత్తగా పట్టుకొని రవ్వ అనేది కొద్దిగా నానబెట్టుకోవాలన్నమాట. మనము పిండి పట్టుకునే ముందుగా కొద్దిసేపు నానబెట్టిన తర్వాత నేనైతే ప్రిపేర్ చేస్తాను పిండిని. ఇంకా ఆ తర్వాత అదంతా పిండి ఇంకా ఈ మినప్పిండిలో కలిపేస్తే ఇంకా అప్పుడు బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆ మినప్పిండి పట్టేటప్పుడు కొద్దిగా అన్నం అయితే వేసుకుంటే ఇడ్లీ అనేది చాలా మెత్తగా వస్తుంది. చాలా సాఫ్ట్గా సూపర్గా ఉంటుందండి. నేనైతే అలాగే చేస్తాను. ఇప్పుడు ఈ సోడా ఇవన్నీ వేసుకున్నామంటే ఇంకా మనకి గ్యాస్ వచ్చేస్తుంది. అది అంత మంచిది కాదు. ఇడ్లీ అనేది హెల్దీ కాబట్టి ఇంక ఇవన్నీ కలిపినప్పుడు హెల్దీ ఎలా అవుతుంది అవుదు కదా. అందుకని చెప్పి వీటన్నిటి బదులు నేనైతే అదైతే అన్నం అయితే వేసుకొని చాలా బాగా పిల్లలకి ఇష్టమైన ఫుడ్ కాబట్టి బాగా హెల్దీగా అయితే ప్రిపేర్ చేస్తాను నేను. దాంట్లోకైతే సాంబార్ అయితే చేస్తున్నాను. మా ఇంట్లో మా అందరికీ సాంబార్ అయితే 4 ఇడ్లీలు అయితే ఎక్కువ తింటారు. అందుకని చెప్పి సాంబార్ అయితే చేస్తున్నాను. చట్నీ అయితే పిల్లలు అయితే చట్నీతో బాగా తింటారు. సాంబారు ఇవన్నీ మాత్రం పెద్దోళ్ళు అయితే సాంబార్తోనే బాగా తింటారు. అందుకని చెప్పి సాంబార్ అయితే చేస్తున్నాను. ఇవన్నీ ఎక్కించిన తర్వాత ఇంక నేను బయటకు వచ్చి అయితే చిమ్ముకుంటున్నాను కసువు. ఇంక ఈ మధ్య ఎండాకాలం బాగా గాలులు అయితే వచ్చేస్తున్నాయి. దుమ్ము అయితే ఎక్కువగా అవుతుంది. అసలు నేల కూడా అంతా పాడైపోతుంది. మనము కల్లాపి చల్లిన వారం కల్లా నేలంతా పోతుంది అసలుకి. అందుకని చెప్పి అసలు ఓడవాలనిపించట్లేదు. బాగా ఎక్కువ దుమ్ము వస్తుంది. నీళ్ళు చల్లుకొని సాయంత్రం పూట అయితే నీళ్ళు చల్లి ఓడవచ్చు. ఉదయం పూట కాబట్టి ఇంకా నీళ్ళు చల్లను, కొద్దిగా లైట్గా మంచు పడుతుంది. పిల్లలైతే లేచేశారు. లేచి ఇంకైతే రెడీ అవుతుండ్రు. కాసేపు నా దగ్గర ఉంటారు. పాలు ఉన్నాయా అవన్నీ అడుగుతూ. నేను పాలు కానీ ఉంటే మాత్రం పిల్లలకైతే పాలు ఇచ్చేస్తాను. లేకపోతే ఇంకా మాతోటి టీ తాగుతారు. ఇంకా అందుకని చెప్పేది ఉదయాన్నే స్నాక్స్ పెట్టి పాలైతే ఇస్తా కాబట్టి ఉదయాన్నే లేయంగానే మొహం కడుక్కొని అయితే నా దగ్గరికి వచ్చేసాడు పెద్ద బాబు. ఇంకా బాబుకైతే నేనైతే అవి పెట్టేసి ఇంకా నేను వచ్చి మళ్ళీ అయితే ఊడ్చుకుంటున్నాను. ఇలా పని చేసేటప్పుడైతే నాకైతే పిల్లలు చాలా అడ్డం వస్తూ ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు. అస్సలు నన్ను అయితే పని చేసుకోనిరు. ఈ విధంగా ఇంట్లో ఉంటే ఇసుకు పెడతారు బాగా. పిల్లలు కానీ స్కూల్కి కానీ వెళ్తే బాగా నాకు పనులు అయిపోతాయి పెందలాడి. ఎందుకంటే వాళ్ళు ఎవరు నాకు అడ్డం రారు. ఇంకా అన్ని పనులు చేసుకునేంతవరకు అయితే ప్రశాంతంగా చేసుకుంటానన్నమాట. ఇంక ఈ విధంగా అయితే అసలు ఇంటి చుట్టూ ఓడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అసలు ఉదయం సాయంత్రం. అందుకని చెప్పి నేను ఒక పూట అయితే కొడతాను. ఎక్కువ కసు ఉన్నప్పుడైతే 2 పూటలు కొట్టాల్సి వస్తుంది. ఇంక ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా ఎక్కువ ఖర్చు పడుతుందండి. అసలు ఆ ఆకులన్నీ బాగా రాలుతున్నాయి చాలా ఎక్కువగా. ఇంకా ఓడవకపోతే అసలు ఏం బాగుండదు. ఎందుకంటే పెద్ద ప్లేస్ కాబట్టి ఇంకా నీట్గా కనిపించదు. ఊడ్చిన తర్వాత అయితే ఇల్లు అయితే సూపర్గా ఉంటుంది. అసలు చూడటానికి నీట్గా చాలా బాగా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఊడుస్తాను.
ఊడ్చినప్పుడు ఇల్లు అండ్ చెట్లు ఇవన్నీ చాలా నీట్గా చాలా బాగా కనిపిస్తాయి. చాలామంది అయితే అంటూ ఉంటారు. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఈ విధంగా అయితే రోజు శుభ్రం చేసుకోవాలి. ఊడ్చుకుంటూ ఉంటాను నేనైతే. ఇప్పుడు ఊడ్చేసాను అనుకో, ఇంకాసేపట్లో గాలి వస్తుంది, మళ్ళీ ఆకులన్నీ రాలుతూ ఉంటాయి. ఇంకా దానికి బాదం పూత బాగా వచ్చేసింది కాబట్టి పూత కూడా రాలుతూ ఉంటుంది, అసలు ఊడ్చినట్టుగానే అనిపించదు. అందుకని చెప్పి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆడాలి. ఒక సాయంత్రం పూట ఇంటి మొత్తం ఊడ్చాను అనుకో, ఉదయాన్నే ఇంకా తక్కువ ఊడుస్తాను ఇంటి ముందు వరకు. సాయంత్రం పూట ఎక్కువ టైం మనకు ఉంటుంది కాబట్టి ఇంటి చుట్టూ ఊడటానికి వీలవుతుంది నాకు. అందుకని చెప్పి ఈ విధంగా అయితే ఊడుస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నా ఫోను నేను ఫిల్టర్స్ అవి పెడుతున్నాను అనుకుంటున్నారేమో. నేను అస్సలు ఫిల్టర్ని యూజ్ చేయను. నా ఫోన్ ఇంకంతే. నా ఫోన్ కొద్దిగా పాత ఫోన్ అనమాట, ఓఫో. అది ఎండ పవర్ ఎక్కువగా ఉన్నప్పుడు లైట్ వస్తూ పోతుంటుంది, వెలుగుతూ ఆరుతూ ఉంటుందన్నమాట. కెమెరా అనేది నీట్గా రాదు. ఉదయాన్నే అయితే నీట్గా కనిపిస్తుంది, ఇప్పుడు మధ్యాహ్నం టైంలలో అలా కనిపించదు, బాగుండదు అసలు ఫోను, కెమెరా బాగుండదు. అందుకని చెప్పి నా ఫోన్ అలా అవుతూ ఉంటుంది. నేను అసలు ఫిల్టర్లు యూజ్ చేయను. ఎందుకంటే ఇప్పుడు ఈ లొకేషన్ ఉంది కదా, ఇలాగే బాగుంది కాబట్టి ఇంక నేను ఫిల్టర్ వాడాల్సిన అవసరం లేదు. అవి కూడా నా ఫిల్టర్స్ కూడా అంత బాగుండవు, అందుకని నేను యూజ్ చేయను. దయచేసి నేను ఫిల్టర్ పెడుతున్నానని అనుకోవద్దు ఎవరు, నాకు అవన్నీ తెలీదు కూడా. మొత్తానికైతే నేనైతే ఫిల్టర్ వాడట్లేదు. ఇంక ఈ విధంగా ఇంకో సైడ్ అనమాట, ఇటు సైడు మేము పొయ్యి ఉంటుంది మాకు, ఇటు సైడు వేడి నీళ్ళు అవన్నీ కాబెట్టుకోవడానికి, అటు సైడ్ అనమాట. ఇంక ఈ సైడు ఊడిస్తే ఇంకా అయిపోతుంది కసు కొట్టడం అనేది. చాలా పని కదా. అసలు వంట ఏం చేయకుండా ఈ విధంగా ఊడ్చుకుంటూ ఉన్నానంటే ఇంకా నేను వంట చేసినట్టే, నాకు 11 అవుతుంది. అందుకని చెప్పి పెందలాలు లేయంగానే వంట అయితే పెట్టేసుకొని తర్వాత అయితే ఊడ్చుకుంటూ ఉంటాను. ఏదైతే పెడతానో ఇవన్నీ ఉడుకుతూ ఉంటాయి కాబట్టి ఇంకా నాకు వంట అవుతుంది అండ్ కసువు కొట్టుకోవచ్చు. ఊరిక గ్యాస్ దగ్గర నిలబడి వంట చేసుకోలేం కదా, అందుకని చెప్పి ఇలా కసువు అయిపోతుంది అండ్ లోపలికి వెళ్ళి ఇంకా పప్పు తాలింపు వేసుకోవటం అలాంటివి జరుగుతాయి. ఇంక ఈ విధంగా ఊడ్చేసాను, నా పనులన్నీ అయితే అయిపోయాయి. ఇంకా తర్వాత పిల్లల్ని పంపించేసి, అదిగో చిన్నబాబు కూడా రెడీ అవుతున్నాడు. ఇంకా పిల్లలందరినీ పంపించేసిన తర్వాత అందరు తినేసిన తర్వాత అయితే అంట్లు కడుక్కుంటే నాకైతే అస్సలు ఇంకా సాయంత్రం కూడా అంట్లు అయితే అస్సలు ఉండవు. ఈ విషయం అయితే చాలాసార్లు చెప్పా కదా మీ అందరికీ. ఇంకా తర్వాత పప్పు తాలింపేసి ఇంకా తర్వాత కొద్దిగా చట్నీ అయితే చేసుకున్నాను. నేను కూడా సాంబార్లో ఇడ్లీ తినలేను, అందుకని చెప్పి కొద్దిగా పల్లీలు పచ్చడి చేశాను. ఇప్పుడు సాంబార్లో అన్నం తిన్నప్పుడు కొద్దిగా చట్నీ కావాలి కాబట్టి అందుకని కొద్దిగా పచ్చడి చేశాను. అండ్ ఇడ్లీలో తినొచ్చు, పప్పు అన్నంలో కూడా తినొచ్చు కాబట్టి చట్నీ ఇలా మంటగా చేశాను. నేనైతే తినేస్తున్నాను. వంట అంతా అయిపోయింది, అంట్లు కూడా కడిగేసాను, ఇంకా తినేస్తున్నాను. మా పక్కన మా అన్నయ్య కొడుకు అనమాట ఈ బాబు. ఆ బాబు వచ్చేసి నా దగ్గరే ఉంటాడు ఉదయం నుంచి. ఇంక ఈ విధంగా పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోతే ఈ బాబుతో ఆడుకుంటూ ఉంటాను. బాగా క్యూట్గా చాలా బాగుంటాడు బాబు అయితే. ఇంతటితోటి ఉదయం పనులన్నీ నాకైతే అయిపోయాయి. తర్వాత అయితే కొద్దిగా సాంబార్ వేసుకొని నేను ఇంకా 2 ఇడ్లీలు అయితే తినేసాను. తినేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యాను. రిలాక్స్ అయిన తర్వాత ప్యాకింగ్ అయితే మొదలుపెట్టాను. ఈ మధ్య అయితే చిన్నగా ఒక పని అయితే చేసుకుంటున్నాను ఇంట్లో ఉండి. ఊరికి ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను కూడా ఇంట్లో ఏమన్నా పని చేసుకుందామని చెప్పి ఇలా చిన్న పని అయితే పెట్టుకున్నాను. అందరూ బాగానే పోతుంది, తీసుకుంటున్నారు. పచ్చళ్ళు అయితే ప్యాకింగ్ చేస్తూ ఉన్నాను. చికెన్ పచ్చడి, టమాటో పచ్చడి, ఇంకా అన్ని రకాల కూరగాయ పచ్చళ్ళు కూడా అమ్ముతున్నాను. నా వ్యాపారం బాగా జరగాలని మా సబ్స్క్రైబర్స్ ఇంకా మా ఫాలోవర్స్ అందరు కోరుకోండి. నేను ఇలా కొత్తగా పెట్టాను, చాలా బాగున్నాయంట. ఫ్రెష్ పచ్చళ్ళు అండి ఇవైతే. వారం దాకా మగ్గ పెట్టాను అంతే, చాలా ఫ్రెష్గా ఉంది. తినిన వాళ్ళు కూడా చాలా మంది అయితే చెప్పారు
చాలా బాగుంది, వాసన కూడా బాగుంది అని చెప్పి ఫ్రెష్ కాబట్టి బాగా తీసుకుంటున్నారు అందరూ. ఏదో ఒక చిన్న పని అయితే చేతిలో ఉంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పి నాకు వచ్చింది వంట. నేను వంట బాగా చేశాను కాబట్టి నాకు వచ్చిన పని అయితే నేను చేస్తున్నాను. అందుకని చెప్పి పచ్చళ్ళు అయితే నేను బిజినెస్ పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ ప్యాకింగ్ చేస్తున్నాను మధ్యాహ్నం టైంలో, ఖాళీ టైంలలో ఈ విధంగా ప్యాకింగ్ చేసుకొని. ఇది 1/2 కేజీ డబ్బా అనమాట. దీనికి 1/2 కేజీ డబ్బాలు, ఇంకా 1/4 కేజీ డబ్బాలు అవన్నీ ఉన్నాయి. ఇంకోటన్నిటికీ ప్యాక్ చేసి 30 రూపీస్కి కూడా ఉన్నాయి మా కాడ చిన్న డబ్బాలు. ఇంక ఇవన్నీ ప్యాక్ చేసుకుంటూ మధ్యాహ్నం టైం అయితే గడిచిపోతుంది. ఈలోపు మాకైతే పిల్లలు అయితే వచ్చేస్తారు. ఇంక ఈ విధంగా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని అయితే చేస్తున్నాను. పిల్లలు వచ్చే టైం అయితే అయింది. ఇంకా వాళ్ళ కోసం అయితే స్నాక్స్ ప్రిపేర్ చేయాలి. ఇంకా పిల్లలు ఉన్నారంటే ఇంకా నాకు ఒక పక్క పని, పిల్లలు గోల, అస్సలు చేసుకోలేను ఇలాంటి పనులు. అందుకని చెప్పి పిల్లలు లేనప్పుడు అయితే ఇలాంటివి నాకు బాగా కుదురుతాయి. ఇంకా తర్వాత ఇవి 30 రూపీస్ పచ్చళ్ళు అనమాట. ఇవి ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే పనులు పోతుంటారు కదా ఊర్ల దగ్గర. ఈ చిన్న చిన్న డబ్బాలలో ప్యాక్ చేస్తే మాత్రం వాళ్ళైతే వెళ్తూ కూడా అలా తీసుకెళ్ళిపోవటానికి కూడా చాలా బాగుంటాయి. ఇంకా పచ్చడి అనేది మాత్రం చాలా చాలా టేస్టీగా ఉందండి. టమాటా పచ్చడి అంత బాగా కుదిరింది. ఇంకా మామిడికాయ పచ్చడి అయితే పెట్టలేదు, ఎందుకంటే మార్కెట్లోకి మామిడికాయలు రాలేదు కాబట్టి. ఇంక ఈ విధంగా అన్నీ ప్యాకింగ్ అయితే అయిపోయాయి. ఇవన్నీ చేసిన తర్వాత అయితే వేడివేడిగా అన్నం వండుకొని సేమ్ అదే ప్లేట్లో వేసుకొని అయితే బాగా తిన్నాను. మనం కొత్తగా పచ్చడి అయితే చేసినప్పుడు ఆ పచ్చడి కొద్దిగా మిగిలిన తర్వాత, ప్యాక్ చేసిన తర్వాత మిగిలిన పచ్చడిలో అన్నం అయితే వేడివేడి అన్నం అయితే వేసుకొని తింటున్నాను. చాలా బాగుంది అసలు. తినేటప్పుడైతే బాగానే ఉంది, కానీ కొత్త పచ్చడి కాబట్టి తర్వాత బాగా మంట వచ్చేసింది నాకైతే. అయితే చాలా బాగుంది. పచ్చడిని చూడంగానే తినాలనిపిస్తుంది కాబట్టి ఎవరిమీ ఆగలేము. అందుకని చెప్పి నేను కూడా ఆగలేక తినేస్తున్నాను. ఆ ప్లేట్లో అలా పచ్చడి అయితే వేస్ట్ అయిపోకూడదు కదా. చాలా టేస్టీగా ఉంది. ఇంకా నా మధ్యాహ్నం పనులు అయితే ఇంతవరకు అయితే అయిపోయాయి. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు నా వీడియోస్ స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగే నా వీడియోలన్నిటికీ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. పిల్లలైతే వచ్చేసారు. వాళ్ళైతే ఒట్టి సాంబార్ అన్నం అయితే అస్సలు తినరండి. అందుకని చెప్పి సాంబార్లోకి ఈ విధంగా గుడ్డు అయితే ఫ్రై చేసి వాళ్ళకి పెడితే మాత్రం అన్నం కడుపు నిండా తినేస్తారు. ఇంకా అన్నం పెట్టేస్తున్నాను నేను. ఇంక ఈ విధంగా అయితే ఎగ్ ఫ్రై అయితే చేసేస్తున్నాను పిల్లల కోసం. ఇది చేసి పిల్లలకి పెట్టేస్తాను. ఇంకా తర్వాత రొటీన్ సాయంత్రం పనులు మొదలైపోతాయి అన్నమాట. పిల్లలకి హోంవర్క్ చేయటం, ఇంకా వాళ్ళకు హోంవర్క్ చేపిస్తూ కూరగాయలు కట్ చేసుకోవటం, ఇలాంటివి అన్నమాట పనులన్నీ. ఇంకా మనకు తెలుసు కదా, సాయంత్రం ఇంకా అన్నీ చేసుకుంటూ ఉంటాను. నైట్కి వంట అయితే ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే పనులకి వెళ్ళిన వాళ్ళంతా వచ్చేస్తారు కాబట్టి వాళ్ళు పెందలాడైతే అన్నం తినేస్తారు. అందుకని చెప్పి టయానికైతే అన్నం చేసేయాలి. ఇంకా పిల్లలకైతే ఈ విధంగా నేను సాయంత్రం పూట ఎగ్ ఫ్రై చేసేసి పిల్లలకి తినిపించేసాను. Okay, bye. Thank you for watching. Thank you.